సో, మనము నార్మల్‌గా పారానార్మల్ యాక్టివిటీస్‌ని చూస్తూ ఉంటాము. సో, వీళ్ళేం చేస్తారు సమ్ ఎక్స్‌పెరిమెంట్స్ అవ్వండి, హ్మ్. ఏవైనా ఆబ్జెక్ట్స్ తోటి సమ్ పీపుల్‌ని పిలవడం కానివ్వండి, వాళ్ళతోని కమ్యూనికేట్ అవ్వడం కావాలి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు అంత ఈజీనా? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కానివ్వండి, మన ముందు లేని వాళ్ళను కమ్యూనికేట్ అవ్వడం వాళ్ళతోటి? అది కరెక్ట్ కాదు. హ్మ్. సీ ఇప్పుడు ఏదైనా సోల్ వచ్చిందనుకుందాం. హ్మ్. అది వెళ్ళడానికి ఇష్టపడలేదు. హ్మ్. పిలిచేశారు అవును. బావుంది. హ్మ్. అది వెళ్ళడానికి ఇష్టపడలేదు. అప్పుడు పరిస్థితి ఏంటి? గందరగోళమే. వీళ్ళు హ్యాండిల్ చేయగలరా? తెలీదు. హ్మ్. దీనికోసం అంటే ఇప్పుడు ఏ రూమ్‌లో అయితే ఎవరైతే ఉండి ఈ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారో హ్మ్. వాళ్ళకి ఆల్వేస్ థ్రెట్ ఉంటుంది. వాళ్ళు దానికి సిద్ధపడి చేస్తారు. ఓకే. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఆ సోల్ ఎక్కడో ఉండుంటుంది. హ్మ్. మేబీ ఇట్ హాస్ క్రాస్డ్ ది ఎనర్జీ లెవెల్స్ అండ్ ఇట్ హ్మ్. హాస్ మూవ్డ్ టు లైట్. అలా లైట్‌లోకి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ పిలిస్తే దానికి కూడా తిక్కరేగుతుంది. అవును. సో, సో అలాంటివి ప్రాక్టీసెస్ అనేవి సజెస్టెడ్ కాదు. హ్మ్. అవన్నీ ఏంటి అంటే తాంత్రిక్ ప్రాక్టీసెస్‌లోకి కూడా వస్తాయి. హ్మ్. సో, ఆ ప్రాక్టీసెస్‌లో చేసేవాళ్ళు వాళ్ళేంటంటే వాళ్ళకి ప్రొటెక్షన్స్ ఉంటాయి. వాళ్ళు దాన్ని ఎలా డీల్ చేయాలో తెలుసు. సో, వాళ్ళు చేస్తారు. హ్మ్. వాళ్ళు వాటిల్ని పిలిచి లేదా చుట్టూరా ఉన్న వాటిల్ని పిలిచి వాటిలతోటి పని చేయించుకుంటారు. సో, దట్స్ ఎంటైర్‌లీ డిఫరెంట్ థింగ్. హ్మ్. కానీ జనరల్ పబ్లిక్ అయితే ఇలాంటి పనులు చేయకూడదు.